కొత్త ప్రిన్సిపల్ వచ్చినాక మేము నుంచి లేము మేడం. చూపించమంటే అసలు చూపించలేదు మేడం. కవర్ ఒకసారి బ్యాగ్ చూపించండి మేడం అంటే నా బ్యాగ్ వచ్చుకుంటే మూతి పలుతుంది, చెంప పలుతుంది. స్కూటీస్ కీస్ మేము గుంజుకుంటే సార్ మీరు నాకు మేము కూడా చూస్తాం సార్. ఇంకా మమ్మల్ని నమ్మించి తీసుకొచ్చారు కదా సార్, మరి మేము కూడా నమ్మకం ఉంచుతాం. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారో చూసి పర్సనల్ రూమ్ సార్ అక్కడ మేడంది. పర్సనల్ రూమ్ నుంచి బ్యాగ్ లో పెట్టుకొని కవరింగ్ కోసం శారీస్ పైన పెట్టుకొని పోతుంది. ప్రిన్సిపల్ మేడం చీరలు తీసుకురామన్నా నాకు చీరలు ఏమి కట్టుకోవడానికి అని చెప్పి సార్ ఈ చీరలు మేడం అంటే డిప్యూటీ మన ఆర్డీఓ సార్, డిప్యూటీ కలెక్టర్ సార్, స్కూల్ అసెంబ్లీ కమిటీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు చెప్పినటువంటి అన్ని కూడా నోట్ చేసుకుంటారు. అన్ని కూడా ప్రతి విషయాన్ని ఇక్కడ అబ్జర్వ్ ఓకేనా. ఎవరు పోతుంది పట్టుకోరు. ఒక్క నిమిషం. క్యాంపస్కి ఉండాల్సిన హెడ్ కరెక్ట్ ఉండకోకుండా మా మేడమే ఆల్కహాల్ తీసుకొచ్చి డ్రింక్ చేస్తున్నారు. మేము నార్మల్ జస్ట్ థమ్స్అప్ తెచ్చుకుంటేనే ఇదేమైనా నీ ఇల్లా అన్నట్టు బిహేవ్ చేస్తామని మాట్లాడతారు. మరి ఇదేమైనా అంటే మా మేడంకి ఏమైనా రాసి ఇచ్చారా సార్ ఆమె ఆల్కహాల్ చేయడానికి? ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్, అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, మాకు అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసారు సార్, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైంలో ఆల్కహాల్ చేసాము, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్కే సార్ ఆ బాధ. మా పేరెంట్స్తో కూడా కరెక్ట్గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ తీసుకున్నారు అంటున్నారు కదా, మీరు ఆల్కహాల్ ఏమన్నా సీసాలు తీసుకోవడం కానీ జరిగింది సార్. నైట్ ఏసీటీ మేడం బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది. బ్యాగ్ ఇవ్వమంటే అసలు ఇయ్యలేదు సార్.
మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి. దొరికినాయి సార్, అవి ఉన్నాయి కూడా లోపల కూడా మేము చూపిస్తాం. దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేమే. మేము నైట్ అసలు పడుకోలేదు సార్, ఏం జరుగుద్దో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం కొడుకొచ్చి ఇక్కడ ఉన్నారు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్, మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు అసలు ఇది అట్లా ఎట్లుంటారు?